తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. 5 రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. నేటి నుంచి 5వ తేదీ వరకు అంజనాద్రి ఆకాశగంగా ఆలయం జపాలి తీర్థంలో వేడుకలు జరపనున్నట్లుగా వెల్లడించారు. ఈ 5 రోజులు ఆకాశగంగలో శ్రీ బాలాంజనేయ స్వామి, అంజనాదేవికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించినట్లుగా ఆలయ అధికారులు తెలిపారు. ये जापाली हनुमान 7 बजे अभिषेक हुआ। हनुमान जापाली जापाली महर्षि अयोध्या से आए थे, यहाँ जप किए। जप करके हनुमान जी उनको दर्शन दिए। और जो हनुमान जयंती का जन्मोत्सव मनाया जाता है, आज 1 जून को है हनुमान जयंती और 2 जून को सहस्रदीप अलंकार आरती और 3 को होमम लक्ष्मी नरसिम्हा होमम है। और यहाँ प्रसाद लड्डू प्रसाद वितरण फ्री है। और मालपुआ आज स्टार्टिंग किए, वक मालपुआ 20 रुपीस। అదే అంటే జై శ్రీరామ్ జై హతిరామ్. శ్రీరామ్ జై హనుమాన్. నేను హరిత, నా పేరు హరిత. మేము మా కుటుంబ సభ్యులతో తిరుపతి వచ్చాము. ఎవ్రీ ఇయర్ వస్తాము అండ్ ఇక్కడ జపాలి హనుమాన్కి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తాము. మాకు చాలా మంచి జరుగుతుంది వచ్చిన తర్వాత. అండ్ మాకు చాలా మనసు ప్రశాంతంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. అందరికీ మంచి జరగాలని జై హనుమాన్. జై హనుమాన్ జై హతిరామ్ బాబా. జూన్ 1న ఈ రోజున మనము హనుమాన్ జయంతి వేడుకలను జపాలి హనుమాన్ మందిరం నందు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి వేడుకలను 3 రోజులు నిర్వహిస్తాము. ఈరోజు మొదటి రోజు అభిషేకంతో మొదలయ్యి స్వామివారికి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రేపు గంగాహారతి 2వ తారీఖు గంగాహారతి జరుగుతుంది. 3వ తారీఖున దుర్గాప్రసాద్ వారి చేత శ్రీ లక్ష్మీ నరసింహ సమేత నృసింహ హనుమాన్ ప్రత్యంగిర హోం నిర్వహించబడను. ఈ 3 రోజులు కూడా ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ అన్నదానం ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ముఖ్యమైన విషయం ఏంటంటే, తిరుపతికి మొదటి నుంచి లడ్డు అనేది ఫేమస్. అలానే మనం జపాలి హనుమాన్ మందిరంలో ఈ హనుమాన్ జయంతి వేడుకల సందర్భంగా మాల్పూరి ప్రసాదాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు నుంచి మనం ఇక్కడ మాల్పూరి ప్రసాదాన్ని విక్రయిస్తున్నాం. ఒక్కొక్క మాల్పూరి 20 రూపాయల చొప్పున అమ్మకం చేయడం జరుగుతుంది. భక్తులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇక్కడ జపాలి హనుమాన్ వారి ఆశీస్సులు పొంది సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ నమస్కారం. నమో వెంకటేశాయ. ఈరోజు హనుమాన్ జన్మదిన సందర్భంగా మొదట ఆకాశగంగా తీర్థంలో హనుమంతుని యొక్క అమ్మ అయినటువంటి అంజనీదేవి తపస్సు ఫలితంగా హనుమంతుని జన్మ ఆకాశగంగలో తిరుమలలో ఉద్భవించింది అని అందరికీ తెలిసిన విషయమే. అక్కడ బాలాంజనేయ స్వామి వారికి, అంజనీదేవికి ఈరోజు పొద్దునే 8 గంటలకు అభిషేకం చేయడం జరిగింది. అభిషేకానంతరము ఇప్పుడు అర్చన కూడా జరుగుతుంది. తర్వాత జాపాలి తీర్థంలో త్రేతాయుగంలో జాపాలి మహర్షి అయోధ్య నుంచి తపస్సు చేసుకోవడానికి తిరుమల కొండకు వచ్చి తపస్సు చేస్తూ ఈ జాపాలి తీర్థంలో హనుమంతుల వారు ప్రత్యక్షమై, ఆ హనుమంతుల వారి ప్రత్యక్షమైన సందర్భంగా హనుమంతుల వారి ప్రత్యక్షాన్ని పునస్కరించుకొని జాపాలి మహర్షి ఇక్కడ హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. త్రేతాయుగం నుంచి జాపాలి క్షేత్రంలో హనుమంతుడు విశేష పూజలు అందుకుంటున్నాడు. తిరుమల క్షేత్రాన్ని ఆయన గురువైనటువంటి వెంకటేశ్వర స్వామిని కొలుస్తూ ఇక్కడ అవతరిస్తూ ఉన్నాడు. భక్తులకు ఆరోగ్య ఐశ్వర్యాలను అందిస్తూ ఉన్నాడు. దీని తర్వాత బేడి ఆంజనేయ స్వామి దగ్గర తిరుమల అర్చకులు ఈరోజు అభిషేకం చేస్తారు. ఆ అభిషేకం అయిన తర్వాత మరలా 2 గంటలకు నుంచి 3 గంటల మధ్య 1వ ఘాట్ రోడ్లో, అంటే డౌన్ ఘాట్ రోడ్లో 7th మైల్ దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి అభిషేకం చేయడం జరుగుతుంది. ఈ హనుమంతుని జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజుతో
5 రోజులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, హోమాలు, జపాలు, నాదనిరాజన మండపంలో హనుమంతుల వారికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ప్రవచనాలు ఇవన్నీ కూడా ప్రత్యక్ష ప్రసారం SVBC ద్వారా చేయడం జరుగుతుంది.